दोनों का त्रास। మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మలను కాచి కాపాడి ఉన్నావు. నీ ఆలయంకు తోడుకొని వచ్చావు, నీకు వందనాలు. చేరువచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ఆదరించి క్షమించే దేవుడుగా ఉన్నావు. మమ్మలను ఆదరించి అడుగుతున్నాం. నీ దివ్య వర్తమానమును సువర్తమానమును మేమందరము ధ్యానించులాగున మా హృదయ ఆలోచనలు నీ దృష్టికి యోగ్యమైనవిగా ఉండులాగున మమ్మల్ని నడిపించున్నాము. నీ వాక్యం ఏమై ఉన్నదో శోధించి తెలుసుకునేలాగున, పరిశోధించి తెలుసుకునేలాగున మా తండ్రి సిద్ధపాటు మనస్సును, అంగీకరించేటువంటి మనసును, అనుసరించే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన సంగమా, దేవుని మహా కృపను బట్టి మన పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ 3 పాఠ్యభాగాలలో మనకు కొంత తెలియవచ్చేటువంటి సందేశం ఏమిటి అని ఆలోచించి చూసినట్లయితే, మనుషుల నీతి దేవుని నీతికి భిన్నంగా ఉన్నది అనేటువంటి విషయం ఈ 3 పాఠాల నుండి మనం నేర్చుకోవాలి. దేవుని నీతి మనుషుల నీతికి భిన్నంగా ఉన్నది, లేక మనుషుల నీతి దేవుని నీతికి భిన్నంగా ఉన్నది. పాత నిబంధన రోజుల్లో కొన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. పాత నిబంధన రోజుల్లో కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్లను దేవుడు ఆశీర్వదించి వాళ్లకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇక్కడ మరి క్రీస్తు పుట్టుక సందర్భంగా ఒకానొక వ్యక్తికి ఇటువంటి ధన్యత లభించింది. అది మనకందరికీ తెలుసు. ఎలిజబెత్ మరి ఏ విధంగా ఆమె గర్భం ధరించింది, ఆమె వయసు ఎంత అని మనం చూసినట్లయితే, గర్భము దాల్చడానికి వీలు లేనటువంటి వృద్ధాప్య వయసు. అటువంటి స్థితిలో కూడా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఇంకా మనం చూసినట్లయితే క్రీస్తు పుట్టుక సందర్భంగా కొంతమంది వృద్ధులు ఉన్నారు. హన్నా ఉంది, జకర్యా ఉన్నాడు, ఎలిజబెత్ ఉన్నది. ఇంకా మరి పసికందును తన చేతిలోకి తీసుకుని దేవుణ్ణి స్తుతించినటువంటి సిమియోను ఉన్నాడు. రక్షకుని కొరకు ఎదురు చూస్తూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు విశేషమైనటువంటి వారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వీరు యథార్థమైనటువంటి భక్తికి సూచనగా ఉంటూ ఉన్నారు. మానవ మరి బ్రతుకులో తరాలు గడుస్తూ ఉంటాయి. ఒక తరం తర్వాత ఇంకొక తరం అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇక్కడ క్రీస్తు ప్రభుని యొక్క పుట్టుక దినాలలో ఒక మంచి తరం ఉన్నదా అన్నట్లుగా మనం భావించాలి. రక్షకుని కొరకు ఎదురు చూసేటువంటి వృద్ధాప్యం వరకు కూడా తమ నిరీక్షణను, తమ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళను ఉద్ధరించేవాడు, వాళ్లకు విడుదల ఇచ్చేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు పుట్టుకొస్తాడు
అనేటువంటి ఎదురుచూపులతో సంవత్సరాలు గడిచిపోయి ఇక కాటికి కాళ్ళు అన్నట్లుగా మరి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ వృద్ధులు క్రిస్మస్ దినాలలో చాలా విశేషమైనటువంటి వారు. హన్నా విధవరాలుగా 84 సంవత్సరాలు వయస్సు. కొన్నిసార్లు కొన్ని వివరాలు ఆసక్తికరంగా ఉంటాయి. బెతెస్దా కోనేటి దగ్గర లేవడానికి చేతకానిటువంటి అస్వస్థత స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అని అంటే, ఆ వ్యక్తి యొక్క వ్యాధి వయస్సు 38 సంవత్సరాలు. ఆ వ్యక్తి వయసు మనకు తెలియదు, ఆ వ్యక్తి యొక్క వ్యాధి వయసు తెలుసు. 84 సంవత్సరాలుగా మరి విధవరాలుగా గడిపినటువంటి ఇంకా బ్రతికే ఉన్నటువంటి మరి హన్నా మనం చూస్తాం. ఇక పిల్లలు పుట్టరు, ఇక మాకు ఆ అవకాశం లేదు అని, ఇక మరణం ఒకటే మాకు మిగిలింది, దాన్ని మేము ఎదుర్కోవాలన్నట్లుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దంపతులను దేవుడు ఆశీర్వదించాడు. జకరియా ఎలిజబెత్లను ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చాడు. సిమియోను కూడా మనం చూసినట్లయితే దేవాలయంలో భయభక్తులతో మరి ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి మహాభక్తుడుగా ఉంటూ ఉన్నాడు. లేకపోతే ఒక మంచి ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు. నాథ, నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు. మనం ప్రతి ప్రభు సంస్కారంలో ఈ పాట పాడుకుంటాం కదా. నీ సమాధానము దాసునికి పొడు నాథదేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాథదేవా. కాబట్టి దేవుడు మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకుంటున్నాడు. మాట ఆయన నిలబెట్టుకుంటున్నాడా, నువ్వు నిలబెట్టుకుంటున్నావా అన్నట్లుగా ఉంటుంది ఒక్కొక్కసారి మన ఆలోచన, మన జీవన విధానం. ఆయన మాట ఇస్తాడు, కానీ ఆ ఇచ్చిన మాట నెరవేరేదాకా మనకు ఓపిక ఉండకపోవచ్చు. వెనక తిరిగేటువంటి స్వభావము ఒకవేళ మనలో ఉందేమో. ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, నెరవేరేదాకా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సొదొమ గొమొర్రాలు నాశనమైపోయేదాకా వెళ్ళిపోతూనే ఉండాలి. నాశనం అవుతూ ఉండగా వాటి గతి ఏమిటి ఒకసారి చూద్దామని వెనక్కి తిరగకూడదు. మన విశ్వాస యాత్రలో మనం ఈ రకంగా ఆగిపోయి వెనక్కి తిరుగుతున్నామేమో. సిమియోను అటువంటి వాడు కాదు. నీ మాట చొప్పున నీ దాసుని పోనిస్తున్నా. కాబట్టి లూకాసు వార్తికుడు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు లూకాసు వార్తికుని గురించి సంతోషంతో. లూకాసు వార్తలోనే ఆ ప్రాచీనమైనటువంటి పాటలు మనం చూస్తాం. ఎలిజబెత్ పాడినటువంటి పాట, మరియ పాడినటువంటి పాట రూపంలో ఉన్నాయి మనకు బైబిల్లో. జకరియా పాడినటువంటి పాట, దేవదూతలు 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం కదా. ఏమని, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండెను. ఎవరో గొల్లలు జ్ఞానులు కాదు కదా, దేవదూతలు. కాబట్టి అక్కడ కూడా మనం పాట చూస్తాం. దాని తర్వాత బాలుడైనటువంటి యేసును 8 రోజుల వయసున్నటువంటి ఆ యేసును దేవాలయానికి తీసుకుని వెళ్ళి సున్నతి కార్యక్రమాన్ని, ఆ ఆచారాన్ని, ఆ కర్మకాండను జరిగించడానికి వెళ్ళినప్పుడు సిమియోను దేవుణ్ణి స్తుతిస్తూ చెప్పినటువంటి ఆ మాటలు, అది కూడా పాట రూపంలో
మనం లూకా సువార్తలోనే చూస్తాం. మిగిలిన సువార్తలో ఈ విధంగా ఉండవు. ఇక్కడ మరి ఈ పూట మనం ఏ రకంగా ఈ 3 వాక్యాలను సమన్వయం చేసుకొని ఒక తాటి మీదకి తీసుకొని రాగలము, ఒక సందేశాన్ని అందుకోగలమనంటే, మనుష్యుల నీతి దేవుని నీతికి భిన్నమైనది అనేటువంటి విషయాన్ని మనం ఈ 3 వాక్యాల నుండి గ్రహించే ప్రయత్నం చేయాలి. మనుషుల నీతి ఏ రకంగా ఉన్నది అంటే, ప్రేమ, పెళ్ళి, పిల్లలు, వృద్ధాప్యము, మరణము, ఈ రకంగా ఉంటుంది. పుట్టుక, ప్రేమ, పెళ్ళి, పిల్లలు, సంసారము, ఈ రకంగా ఇది మానవ నీతి అన్నట్లుగా ఉంటుంది. మానవ నీతి ప్రకారంగా మరి ప్రేమ, పెళ్ళి, పిల్లలు, మరి లేరే. పెళ్లి కాక ముందరగానే ఆమె గర్భవతి అయి ఉన్నది. మన నీతి, మన యొక్క ఆలోచనలు ఈ రకంగా ఉంటాయి. మనం ఇది చట్టము, ఇది నీతి అని మనం పెట్టుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సృష్టిలో ఆయన కార్యాలు మన ఆలోచనలకు మించినవిగా ఉంటాయి. మరి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదంటే, విప్లవాత్మకమైనటువంటి స్థితిలో ఉంటున్నది. విప్లవం అనేటువంటి మాట ఎప్పుడు మనం వింటాం? దేశాలు, రాష్ట్రాలు, లేకపోతే ఒక గుంపుగా ఉన్నటువంటి ప్రజల యొక్క విడుదల కొరకైనటువంటి తిరుగుబాటుకు సంబంధించినటువంటి మాటగా సాధారణంగా వాడుతూ ఉంటాం, విప్లవాత్మకమైన. ఇక్కడ మరియా ఆ రకమైనటువంటి తిరుగుబాటు కలిగినటువంటిది ఏదో చెడ్డమాటలాగా అనిపిస్తుంది. తిరుగుబాటు లేకపోతే అనవసరమైనటువంటి మాటలాగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎవరికో సంబంధించినదిగా ఉంటుంది సాధారణంగా మనకైతే. ఎందుకంటే మనకు ఆ అనుభవం లేదు. తిరుగుబాటు చేసేటువంటి స్థితిలోనికి మనం ఎదగలేదు. మనం కూడా తిరుగుబాటు చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు మనలను దళితులుగా చేశారు? ఎవరు మనల్ని ఇంకా దళితులుగా ఉంచుతున్నారు? తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నా లేదు. మరియా తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నది. ఏ రకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నది తన మాటల్లోనే తెలుసుకోవాలి మనం. లూకా సువార్తికుడు తన మాటలను పాట రూపంలో చక్కగా అందించాడు. అది మనం చదువుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగము 1వ అధ్యాయము 39 నుండి 56 వరకు ఉన్నటువంటి పాఠ్యభాగాన్ని మనం చదువుకున్నాం. 42 నుండి 45 వరకు ఎలిజబెత్ చెప్పినటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. ఎలిజబెత్ చాలా సంతోషించింది. అప్పటికే ఆమె 6 నెలల గర్భిణీగా ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు లోకరక్షకుడు పుడుతూ ఉన్నాడు మరియ గర్భం నుండి అనేటువంటి ఆ వార్త వినగానే ఆమె సంతోషించింది. ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు బాప్తిస్మిచ్చి యోహాను సంతోషించాడు. ఆ సంతోషంతో చెప్పినటువంటి ఆ కొన్ని మాటలు ఇక్కడ ముందుగా మనం చదువుతాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. చాలా చక్కటి డ్రామా డైలాగ్ లాగా ఉంటుంది అది. డ్రామాలో రక్తి కట్టించాలంటే కొన్ని డైలాగులు రాయడానికి సెపరేట్గా ఉంటారు, పాటలు రాయడానికి సెపరేట్గా ఉంటారు. సినిమాలో మీరు చూస్తారు. రక్తి కట్టించేలాగా వాళ్ళకి అనుభవంతో చక్కగా వాళ్ళు అవి అందిస్తారు. ఆ రకంగా ఇక్కడ నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. నేను పూజించేటువంటి, నేను ఆరాధించేటువంటి ఆ దేవుడి యొక్క తల్లి, లేకపోతే ఈ లోకాన్ని ఏలటానికి పుట్టబోయేటువంటి రారాజు యొక్క తల్లి నా దగ్గరికి రావటమా? ఆమె స్టేటస్ వేరిప్పుడు, ఆమె యొక్క స్థితి వేరిప్పుడు. అలాంటి ఆమె నా దగ్గరికి రావటం ఏంటి అంటే ఆంతర్యం.
ఇద్దరికి మధ్య ఉన్నటువంటి దూరం. ఆమె ఈ విధంగా తనను తాను తగ్గించుకుంటూ సంతోషిస్తూ ఉన్నది. బంధువురాలు ఏమంటామంటే కజిన్ అని అంటూ ఉంటాం కదా, పెదనాన్న చిన్నాన్న లేక పెద్దమ్మ చిన్నమ్మ కూతుళ్ళు వేరు బంధువులు అవుతూ ఉంటాం. ఈమె గలిలీ ప్రాంతంలో ఉంటుంది. మరియా ఎలిజబెత్ యోదయ ప్రాంతంలో ఉంటుంది. యోదయ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ప్రెస్టేజ్ అనమాట. మనకు కూడా అలాంటి కొంచెం తేడాలు ఉంటాయి. కోనసీమలో ఉన్నటువంటి వాళ్ళు నిండు కుండలాగా ఉంటారు. వాళ్ళకి ఏమి లోటుపాట్లు ఉండవు, తిండి గింజలకు లోటు ఉండదు. అదే రాయలసీమలో ఉన్నారనుకోండి, వాళ్ళకి తిండి గింజలు వెంటనే అందుబాటులో ఉండవు, పంటలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఒకవేళ పాత రోజుల ప్రకారంగా చూసినట్లయితే రాయలసీమ నుండి ఒక సంబంధం వచ్చిందనుకోండి మన ఇంటికి, ఇక్కడ కోనసీమలో ఉన్నవాడికి ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన? మేము సస్యశ్యామలంగా పంటలు పండించేటువంటి ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాం. వాళ్ళు ఎప్పటికప్పుడు తిండి కోసం తడుముకునేటువంటి ఆ భూమి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అన్నట్లుగా సంబంధం అందుకోవడానికి కొంచెం వెనకాడతారు. ఈ గలిలయ యూదయ ప్రాంతం కూడా అలాంటిదే. యూదయ ప్రాంతం వాళ్ళు అన్ని విషయాల్లో ప్రెస్టీజ్గా ఉంటారు, ప్రతిష్టాత్మకంగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనులన్నీ కూడా. అందుకని నజరేతు నుండి మంచిది ఏదైనా వస్తుందా అనేటువంటి, అసలు నజరేతు అంటే ప్రజలకు తెలియదు. పాత నిబంధన రోజుల్లో దాన్ని ఊసే లేదు, ఆ పేరు ఆ రకంగా ఉండేది. అలాంటి ఒక ఏమంటారు నెగ్లెక్ట్ చేయబడినటువంటి అశ్రద్ధ చూపబడినటువంటి ప్రాంతం నుండి వచ్చింది ఈ మరియా. ఈమెను దర్శించడానికి, ఈ విషయం చెప్పడానికి. ఇద్దరు ఒకరినొకరు కలుస్తున్న తర్వాత కానీ ఒకరి విషయం ఒకరికి తెలియలేదు. మనకులాగా వాట్సాప్ పెట్టగానే టక్కన వెళ్ళిపోతాయి ఇప్పుడైతే కదా. మరి అప్పుడు అలా కాదుగా. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే గుర్రాల మీద వాటి మీద సమాచారాన్ని పంపించండి అని పంపుతారు, వార్తాహరులను. ఇప్పుడు ఈమె చాలా విప్లవాత్మకమైనటువంటి స్థితిలోనికి ఎదగాలి. ఆమెకు ఉన్నటువంటి స్థితి సాధారణమైనటువంటి స్థితి కాదు. ఏంటి? పుట్టుక, ప్రేమ, పెళ్ళి, పిల్లలు, సంసారం, చావు అన్నట్లుగా కాదు. ఇక్కడ మధ్యలో తేడా వచ్చేసింది. పెళ్లి కాకముందే గర్భిణిగా ఉంటున్నది. విప్లవాత్మకమైనటువంటి చర్య తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి. ఆ రకంగా ఏం చేస్తే బాగుంటుంది అని ఇక తన కజిన్ దగ్గరికి, తన బంధువురాల దగ్గరికి బయలుదేరి వచ్చింది. సమాచారం తెలియజేసింది. చూడగానే ఒకళ్ళు చూడగానే సంతోషించారు. అప్పటికే 6 నెలలు పెద్దవాడు కనుక బాప్తిస్మిచ్చి యోహాను ఎలిజబెత్ గర్భంలో కదలాడుతూ ఉన్నాడు, గంతులు వేస్తూ ఉన్నాడు సంతోషంతో. కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటాయి చిన్నపిల్లలు తల్లి గర్భంలో పెరిగేటువంటి ఆ సమయంలో వాళ్ళ యొక్క చేష్టలు. చక్కటి శ్రావ్యమైనటువంటి సంగీతం వినిపించినా, లేకపోతే చాలా ఆహ్లాదకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి సంగీతం వినిపించిన తల్లి గర్భంలో పిల్లలు కదులుతూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జన్మమును గురించినటువంటి వార్త చెవిన పడగానే ఆ పసిబాలుడు సహితము సంతోషించాడు అన్నట్లుగా ఎలిజబెత్ మరి గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గంతులు వేస్తున్నాడు. తన సంతోషాన్ని ఎలిజబెత్ ఈ రకంగా తెలియజేస్తుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదానవు, నీ గర్భఫలంను ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవశంను నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు
తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. దేవుడు మాట ఇచ్చాడు, నీ గర్భాన లోకరక్షకుడు అవతరిస్తున్నాడు అని గబ్రియేలు దూత మరియకు చెప్పినప్పుడు నమ్మింది. ఇది ఎలాగూ సాధ్యమని మొదట అడిగింది. నువ్వేమి డౌట్ పడకో, నమ్ము అంతే. నమ్ముట నీ వంతు, కార్యాలు చేయడం దేవుని వంతు. కాబట్టి ఎలిజబెత్ ఈ విషయంలో సంతోషిస్తుంది. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. నువ్వు నమ్మావు, దేవుడు నీకు మాట ఇచ్చాడు, అది సిద్ధిస్తుంది, కార్యరూపం దాలుస్తుంది అని ఆమెను చక్కగా ఖచ్చితంగా వయసులో పెద్దది. ఎందుకంటే వృద్ధాప్యం అని చెప్పాను కదా ఇందాక. ఈమె యవనప్రాయము, టీనేజ్లో ఉంది మరియా. వరుసకు మరి కజిన్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బిడ్డలు. ఆ విధంగా మరి మరియను ఒక పెద్దరికంతో ఎలిజబెత్ ఆశీర్వదించింది. ఇక మరియా అందుకుంది. మరియా ప్రతిస్పందిస్తూ చెప్పినటువంటి మాటలు విప్లవాత్మకమైనటువంటివి. ఇందాక నుంచి అనుకుంటా ఉన్నాం కదా, అవి ఏమిటి, ఎలా ఉంటున్నాయి ఏమిటనంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఇది లాటిన్ భాషలో పాత రోజుల నుంచి ఈ పాటకు టైటిల్ పెడతారు. ఘనపరచుట అదంటే సంస్కృతం మాట. ఇది తెలుగులో కలుపుకునే అలాంటి మాటలు ఆకర్షణీయంగా ఉండవు. నంక్ డిమిటిస్ అని చెప్పేసి లాటిన్ భాషలో ఉన్నటువంటి మాట. ఎందుకంటే పాత రోజుల్లో లాటిన్ భాషే ఈ ఇంగ్లీష్ భాష ఇంకా ప్రపంచానికి పరిచయం కాకముందు లాటిన్ భాషే ప్రపంచాన్ని ఏలేది. బైబిల్ నమ్మినటువంటి ప్రజలందరూ కూడా లాటిన్ భాషను ఉపయోగించారు కొన్ని వందల సంవత్సరాల పాటు. కాబట్టి నంక్ డిమిటిస్ అనేది అది వేరు. ఇక్కడ మ్యాగ్నిఫికాట్ అని అంటూ ఉంటారు. మ్యాగ్నిఫికాట్ అంటే మ్యాగ్నిఫయింగ్, ఘనపరచడం అన్నమాట. దేవుణ్ణి ఘనపరుస్తూ పలికినటువంటి మాటలు. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఇంక మన మాటలో చెప్పాలంటే కీర్తన అంటే అర్థం ఏంటి? పొగడటం అని, ఘనపరచడం అని అర్థం. కాబట్టి మరియ యొక్క కీర్తన లేక దేవుణ్ణి స్తుతించడం అనేది ఈ రకంగా ఉంది. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. అనేక సార్లు మీకు చెప్తూ ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అనేటువంటి మాట పెద్ద అక్షరాలతో మొద్దగా ఉండేటువంటి అక్షరాలతో ప్రింట్ చేశారు. మిగిలిన అక్షరాలలాగా కాకుండా ప్రత్యేకంగా ప్రభు అనేటువంటి మాట మరి 46వ వచనంలో, 58వ వచనంలో, 66వ వచనంలో, 68వ వచనంలో అక్కడక్కడ ఇలాగా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో కూడా 24వ వచనంలో మనం చూస్తాం. అలాగా ముద్దగా పెద్ద అచ్చుతో ప్రభు అని పెట్టారు అని అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు పాత నిబంధన ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆచరించేటువంటి తరాలకు చెందినటువంటి వాళ్ళు. యెహోవా అనేటువంటి మాట వాళ్ళు ప్రయోగించాలి. నా ప్రాణము యెహోవాను ఘనపరచుచున్నది అని చెప్పాలి. అయితే యెహోవాను అనే మాట ఎలా పడితే అలా వాడడానికి భయపడేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు కాదు. భక్తి కలిగినటువంటి వారు యెహోవా అనేటువంటి మాటను రిజర్వ్ చేసుకునేవాళ్ళు. అది రిజర్వ్ అంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం, దానికోసం అన్నట్లుగా. దానికి బదులుగా అడోనాయ్ అనేటువంటి ఆ రోజుల్లో గ్రీకు భాష, ఇప్పుడైతే మనకి ఇంగ్లీషు, ఇంతకుముందు లాటిన్ భాష అన్నాను. దానికంటే ముందు అంటే ఈ బైబిల్ దినాలలో ప్రపంచాన్ని ఏలేటువంటి భాష ఏదంటే గ్రీకు భాష. ప్రపంచ ఏలికలు వాడేటువంటి భాష గ్రీకు భాషగా ఉండేది. కాబట్టి
యెహోవా అనేటువంటి మాటను పలకటానికి బదులుగా, వాడటానికి బదులుగా గ్రీకు భాషలో ఉన్నటువంటి ప్రభువు అనే అర్థం ఇచ్చేటువంటి మాట అడోనాయ్ అనేటువంటి మాట వాడుతున్నారు. సరే, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఇది ముఖ్యమైనటువంటి మాట, విప్లవాత్మకమైనటువంటి చర్య, సంఘటన చోటు చేసుకుంటుంది. ఇక దీనస్థితి లేదు, ఇక దళితత్వం లేదు అన్నట్లుగా. ఎందుకంటే చివరిలో మనం చూస్తాం ఈ భాగంలో అక్కడక్కడ మరి దేవుడు ఏ విధంగా ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొస్తూ ఉన్నాడు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? బలవంతులు కూర్చుంటారు. కానీ ఇక్కడ విప్లవాత్మకమైనటువంటి మార్పు కేవలము పావురాలను మాత్రమే బలర్పించడానికి తీసుకువెళ్ళేటువంటి పేదరికంలో ఉన్నటువంటి కాపురము, దీనురాలు. కానీ దేవుని యొక్క కార్యాలు ఏ రకంగా ఉంటున్నాయి, దేవుని యొక్క నీతి ఏ రకంగా ఉన్నట్టు ఉంటుంది, మానవుల యొక్క నీతి ఏ విధంగా ఉంటుంది, విప్లవాత్మకమైనటువంటి మార్పులుగా ఉంటాయి దేవుని యొక్క కార్యాలు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ధనవంతులు అంటే అర్థం ఏంటి? చేతి నిండా డబ్బు ఉన్నాయని, ఎలా పడితే అలాగా దేనికైనా చక్కగా లోటు లేకుండా ఖర్చు పెట్టేయగలరని. ఇప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉన్నది? ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు చోటు చేసుకునేటప్పుడు వాళ్ళ స్థితి ఏ రకంగా ఉంది? వాళ్ళ చేతులు ఖాళీ చేతిలో చిల్లిగవ్వలేదు. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. సంతోషం కొద్దీ ఈ రకంగా చెప్పింది అనుకోవడానికి సంతోషం ఇంకా వేరే రకాలుగా కూడా ఉండవచ్చు. అది సమూయేలును కన్న తల్లి, మరి ఆమె ఏ రకంగా తన సంతోషాన్ని వ్యక్తం చేసిందో ఒకసారి చూడండి. హన్నా పెనీనాలు మనం చూస్తాం కదా, అక్కడ సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో ఇలాంటి పాటే ఆమె కూడా పాడినట్లుగా కీర్తన రూపంలో మనకి అక్కడ కనిపిస్తుంది. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము. సరే, ఇక్కడ మనం చూద్దాం. మొదటి గ్రంథం అనుకుంటా, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, ఇప్పుడు ఈవిడ యొక్క సంతోషం ఎలా ఉన్నదో 5వ వచనంలో ఒకసారి చదవండి. అమ్మ మైక్ తీసుకోవాలి, లేకపోతే చదవకండి. అక్కడ వెనక ఉన్న వాళ్ళు కూడా వింటున్నారు అన్నట్లుగా ఉండాలి. తృప్తిగా భుజించువారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి కొని వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కనినది కృషించిపోవును. చాలు, చూసారా? విప్లవాత్మకమైనటువంటి మార్పు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ రకంగా ఉంటుంది, దేవుని యొక్క నీతి ఈ రకంగా ఉంటుంది. మన యొక్క నీతి, మన యొక్క మర్యాద ఏ రకంగా ఉంటుంది? ఇంగ్లీష్లో నీతిని ఎథిక్స్ అంటారు.
ఈ ఎథిక్స్ అనే మాట కూడా ఇప్పటి మాట కాదు, పాతకాలపు గ్రీకు భాష నుండి వచ్చినటువంటిది. అంటే గ్రీకు భాష ఎప్పుడు క్రీస్తు దినాలలో బాగా అధికారికంగా ఉన్నటువంటి భాష అది. ఈథాస్ అనేటువంటి ఆ గ్రీకు మాట నుండి వచ్చినటువంటిది ఎథిక్స్. అంటే నీతి అనేటువంటి మాట. దానికి నీతి అనేటువంటి మాట సరైనటువంటి తెలుగు పదం కాదు, మర్యాద అని చెప్పాలి. మానవ మర్యాదలు ఎలా ఉంటాయి తెలుసు మనకి. అవతలవాడు మనల్ని గౌరవిస్తే మనం వాళ్ళని గౌరవిస్తాం. అవతలవాడికి డబ్బులుంటే వాడికి పెద్దపీట వేస్తాం. ఈ రకంగా ఉంటాయి మానవ మర్యాదలు. మానవ నీతి. దేవుడి నీతి అలా ఉండదు. దేవుడి నీతి విప్లవాత్మకమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటి మార్పు తీసుకుని వచ్చేటువంటిది. విప్లవాత్మకమైనటువంటి మార్పు అంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. కాబట్టి ఇక్కడ మరి హన్న చెప్పినటువంటి ఆ మాట, గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. ఈ రకంగా ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పులను చూపించేవిగా ఉంటాయి. కానీ మన యొక్క మానవ ఆలోచనలు ఆ రకంగా ఉండవు. మన యొక్క మానవ నీతి, మానవ మర్యాద ఆ రకంగా ఉండదు. పెళ్ళైతేనే కదా పిల్లలు అనే రీతిగా మానవ మర్యాద. కానీ దేవుని యొక్క సిద్ధాంతం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పద్ధతి ఏమిటి అని అంటే మానవ ప్రమేయం లేకుండా, అంటే అక్రమ సంబంధాలతో కాదు. ఇక్కడ యేసు అనే పేరు ఆ రోజుల్లో చాలామందికి ఉంటుంది. అవి వేరేవన్నీ తీసుకొని వచ్చి ఈ యేసుక్రీస్తుకి తగిలించేవాళ్ళు. యేసుక్రీస్తుకి పెళ్ళైపోయింది, కాశ్మీర్ దాకా వచ్చాడు, కాశ్మీర్లో కాపురం పెట్టాడు, ఈ రకరకాలైనటువంటి అన్ని పదార్థాలు తీస్తూ ఇచ్చినటువంటి వివరాలు మనం వింటూ ఉంటాం. అది కాదు. యేసు అనే పేరుతో ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ మానవ ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భాన దేవదేవుడు నరావతారం ఎత్తి ఉన్నాడు. అందుకే ఆ చక్కటి మాట ఎలిజబెత్ నోటి నుంచి మనకు వస్తూ ఉన్నది. ఏమిటిది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను, నా ప్రభువు తల్లి. పాత నిబంధనలో మనం మలాకీ గ్రంథంలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. రెండవ వచనం ఒకసారి మనం చూద్దాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. దేవుని యొక్క నీతి ఈ రకంగా ఉంటుంది. మానవ నీతి ఏంటంటే, ఇది ఎన్ని క్యారెట్లు బంగారం, 16 క్యారెట్ల బంగారం అయితే ఎంత ఖరీదు, 22 క్యారెట్ల బంగారం అయితే ఎంత ఖరీదు, 24 క్యారెట్ల బంగారం అయితే ఎంత ఖరీదు అని మనం అంచనాలు వేస్తూ ఉంటాం, విలువ కడుతూ ఉంటాం. దేవుడు అది కాదు, విలువ తీసుకొస్తాడు. 16 క్యారెట్లుగా ఉన్న నిన్ను 24 క్యారెట్లుగా మారుస్తాడు. అది విప్లవాత్మకమైనటువంటి కార్యము, దేవుని యొక్క నీతి. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉన్నాడు. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క నీతి ఆ రకంగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి దోషాన్ని అంతటినీ కూడా తీసివేసి ప్యూర్ గోల్డ్ అన్నట్లుగా చక్కగా మనలను
బాగు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క నీతి ఈ రకంగా ఉన్నది. మనుషుల నీతి ఎలాంటిదో చూడండి ఒకసారి 5వ వచనంలో, మలాకి 3:5. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయ వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. మన నీతి ఈ రకంగా ఉంటుంది. ఏ రకంగా లాభం పొందుదామా, లబ్ధి పొందుదామా అన్నట్లుగానే ఉంటుంది. ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు మరి 100 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే రష్యాలో, జర్మనీలో, అక్కడక్కడ మన దేశంలో, తమిళనాడులో, కలకత్తాలో ఇలాంటి చోట్ల కమ్యూనిస్ట్ పార్టీ ప్రబలంగా ఉండేది. విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలి. ఏమిటి ఆ మార్పు అని అంటే, యజమాని ఒకడు, పనివాళ్ళు 1000 మంది, లేకపోతే యజమాని ఒకడు, పనివాళ్ళు 100 మంది అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారం. కానీ విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏమిటంటే, యజమానులు ఎంతమంది, పనివాళ్ళు ఎంతమంది అంటే 100 మంది పనివాళ్ళు ఉంటే 100 మంది కూడా యజమానులే. అది కమ్యూనిస్టు యొక్క సిద్ధాంతం. 1000 మంది పనివాళ్ళు ఉంటే 1000 మంది కూడా యజమానులే. యాజమాన్యంలో భాగస్వామ్యం. ఇక్కడ ధనవంతులుగా ఎదిగిపోతున్నటువంటి పేర్లు చెప్పకూడదు, కానీ ఈ రోజుల్లో మరి 100కి 95 మంది ఏ రకంగా ధనవంతులుగా మారగలిగారు అని అంటే, మిగిలిన వాళ్లను బానిసలనుగా, ఆధునిక బానిసలు. పాత రోజుల్లో బానిసలు అంటే కనబడతా ఉంటారు, ఈ రోజుల్లో కనబడరు బానిసలు. ఇదిగో ఇలాగా బానిస అని చెప్పుకునేలాగా ఉండదు. చాలా టెక్నికల్గా, చాలా వివేచనతో, కళ్ళకు కనబడకుండా చాప కింద నీరులాగా ఉంటాయి ఈ రోజుల్లో పద్ధతులు. ధనవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు. ఎలాగా? ఇలాంటి వాళ్ళ విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏమిటి నీ ధనవంతా దేనికి? ధనవంతుడు కూడా వచ్చేసి, యవనస్తుడైనటువంటి ధనవంతుడు వచ్చేసి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నేనేం చేయాలి? 10 ఆజ్ఞలు పాటించాలి, 10వ వంతు చెల్లించాలి, అది చేయాలి, ఇది చేయాలి, చేసేస్తున్నాను. వెరీ గుడ్. వీళ్ళు కూడా ఈ ప్రస్తుత ప్రపంచంలో ఉన్న మరి దుర్మార్గులైనా అని అనవచ్చు, లేకపోతే దుర్మార్గులైనటువంటి యజమానులు, ధనవంతులు ఏ రకంగా ఉంటున్నారు? ఈ రకంగా ఉంటున్నారు. 10 ఆజ్ఞలు నెరవేర్చేవారుగా, 10వ వంతు చెల్లించేవారుగా. క్రీస్తు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మే. అప్పుడు ఆ యవనస్తుడైనటువంటి, ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఏంటది వ్యసనముతో బాధపడుతూ వెళ్ళిపోయాడు. నచ్చలేదు, యేసు చెప్పిన మాట నచ్చలే. ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ అన్యాయంగా మరి కొంతమంది ఉంటారు. ఏది? విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను సులభంగా చూస్తారు. నాన్ లోకల్. చాలాసార్లు ఇది మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా, వాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ మా మీద పెత్తనం చేస్తున్నాడు. చాలా తప్పైనటువంటి అభిప్రాయాలు అవి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు భారతదేశంలో ఎవడు అంటే బాగా తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. వెనక ఎంత వెనక్కని వెళ్తాం? ద్రావిడులే, మూలవాసి, లేకపోతే గిరిజనులే ఇక్కడ అనాదిగా ఉంటున్నటువంటి వాళ్ళు, ఇలా రకరకాలుగా తవ్వుకుంటూ వెనక్కి వెళ్ళిపోతే ఎంత వెనక్కని వెళ్తాం? ఆదాం దాకా వెళ్ళాలి. ఇంకా మన నీతి ఈ రకంగా ఉంటుంది. మానవ నీతి, దేవుని నీతి అలా ఉండదు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు స్వతంత్రుడివే. ఈ భూమిని నువ్వు ఎక్కడైనా కూడా స్వతంత్రించుకో అని దేవుడు ఆదామవులను ఆశీర్వదించాడు. నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నిండి నుంచి దాన్ని లోపరుచుకోండి అని ఆశీర్వదించాడు.
అంటే ఎక్కడ పలానా పాకిస్తాన్లో మాత్రమే ఉండు, ఇంకో చోట ఉంటాను నీకు వెళ్ళలేదు, పలానా బెలూచిస్తాన్లోనే ఉండు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండు, ఆంధ్రాలోనే ఉండు, అదేం లేదు. ఈ భూమి అంతా కూడా మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు ఇచ్చాడు. కానీ మన నీతి, మానవ నీతి ఎలా ఉంటుందంటే, ఈ భూమి పలానా భూమి నాది, మాది. కాబట్టి దేవుడు చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు ఎవరి ద్వారా తీసుకువస్తున్నాడంటే, దీనుల నుండి తీసుకొని వస్తున్నాడు, అణగారినటువంటి వాళ్ళ నుండి తీసుకొని వస్తూ ఉన్నాడు. గొర్రెపిల్లను అర్పించడానికి డబ్బులు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి ఆ మరియను ఎన్నుకున్నాడు, ఆ యోసేపును ఎన్నుకున్నాడు తల్లిదండ్రులుగా ఉండటానికి. పావురాలు మాత్రమే చెల్లించగలిగారు. కాబట్టి మరియా విప్లవాత్మకమైనటువంటి మాటలు చెబుతూ ఉంది. నా ప్రాణం ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మనకు కూడా మిషనరీల పుణ్యమా అని మన దీనస్థితి నుండి మనం ఈ స్థితికి వచ్చాము. ఇంకా వేరే వేరే దేశాల్లో చూసినట్లయితే సోకాల్డ్ దళిత్స్, అంటే దళితులుగా పిలువబడేటువంటి జాతులు వేరే దేశాల్లో వేరే పేర్లతో పిలువబడవచ్చును. ఆఫ్రికాలో కానీ ఆయా ప్రాంతాల్లో మనం సోమాలి ఇలాంటి దేశాలలో మనం చూసినట్లయితే వాళ్ళు ఇంకా అభివృద్ధిలో రాలేనటువంటి, బాగా వెనకబడినటువంటి, నాగరికత లేనటువంటి, ఆర్థికంగా దాదాపు 0 స్థితిలో ఉన్నటువంటి వారు. మరి వాళ్ళకు ఆ స్థితి ఎందుకు ఇంకా ఉన్నది అని అంటే, బహుశా వాళ్ళ మధ్య ఈ తెల్లదొరలు, సువార్థికులు వెళ్ళలేకపోయారు. వెళ్ళి ఉంటే వాళ్ళ స్థితి కూడా మారేది, వాళ్ళ దీని స్థితి కూడా మారేది. దేవుని యొక్క నీతి ఆ రకంగా ఉంటుంది. మన దీన స్థితి నుండి మనలను ఉన్నత స్థితిలోనికి తీసుకొని వస్తాడు, తన కార్యాలు జరిగిస్తాడు. అది కొంతమందికి నచ్చదు కదా. ఎవరికి నచ్చదు? ధనవంతులకు నచ్చదు. ఈ లోక ప్రకారంగా ధనాన్ని సంపాదించుకుంటూ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో వీళ్ళందరూ కూడా నా దాసులే, ఈ 1000 మంది కూడా నా దాసులే, నేను ఒక్కడే యజమాని అనుకునేవాళ్ళు. మరి అంటుంది, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి. అక్కడ ఇంకొక చోట మనం ఏం చూసాం? హన్నా మాటలు ఏం చూసాం? ఆకలికి అలమటిస్తూ, చక్కటి మాట, అది చాలా విచిత్రంగా ఉంటుంది. అక్కడ చూడండి ఒకసారి. 5వ వచనంలో చక్కటి మాట, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు. ఎవరు తృప్తిగా తింటారు చెప్పండి? చేతి నిండా డబ్బులు ఉన్న వాళ్ళే తృప్తిగా తింటారు. ఏ రోజు కూలి చేసేవాళ్ళకి ప్రతిరోజు కూలి దొరకదు. వారంలో 7 రోజులు కూలికి వెళ్ళిపోయి సంపాదించారంటే లేదు. వాళ్ళకి ఎప్పుడు కూలి దొరికితే అప్పుడే చేతులు నల్ల డబ్బులు వస్తాయి. ఇక్కడ తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు. ఆ విధమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు, దేవుని యొక్క తీర్పు ఈ రకంగా ఉంటుంది. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. మరియ వెనుక ఎంత విశేషం ఉన్నదా? మనం ఏదో గొల్లలు, జ్ఞానులు, పశువులు తొట్టి అది ఇది అనుకుంటాం. ఈ పాట వెనుక, ఈ మాటల వెనుక ఎంత గొప్ప సందేశం ఉన్నదా? జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇతరులకు చెప్పేటప్పుడు బైబిల్కి ఉన్నటువంటి విశేషాన్ని, క్రీస్తు పుట్టుకకు వెనుక ఉన్నటువంటి విశేషాన్ని చక్కగా ఇతరులకు మనం వివరించగలగాలి. కాబట్టి పౌలు చెప్పినటువంటి మాటలు కూడా కొన్ని మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. రోమా పత్రికలో 1వ అధ్యాయం 16 నుండి 25 వరకు మనం చదువుకున్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు
దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేవుని నీతి ఎక్కడ బయలుపరచబడుతుంది, ఎక్కడ కనిపిస్తుంది అంటే మన విశ్వాసంలో. లూకా సువార్త 17వ అధ్యాయంలో శిష్యులు యేసుక్రీస్తుని అడుగుతారు, మా విశ్వాసము వృద్ధి అగినట్లు చేయము అని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి తెలిసిపోయింది, మాకు ఇంతంత మాత్రమే విశ్వాసం ఉంది, మాకు బలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం మాకు ఇంకా చేతగాడం లేదు, మా విశ్వాసమును వృద్ధి చేయని యేసుక్రీస్తు గురువు గారిని అభ్యర్థిస్తారు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ఒకేసారి వచ్చేసి ఇంకా అలా ఉండిపోయేది కాదు. పుట్టాలి, పెరగాలి, వృద్ధి చెందాలి. ఆ రకంగా అంతకంతకు వృద్ధి చెందేయాలి అని అంటే అక్కడ దేవుని నీతి ప్రత్యక్షం అవ్వాలి. దేవుని నీతి అక్కడ లేకుండా నీ విశ్వాసము నాకు విలువ లేదు. ఇంకొక చోట చూస్తాం కదా, యాకోబు పత్రికలో క్రియలేని విశ్వాసము మృతము. కాబట్టి ఇక్కడ దేవుని నీతి ప్రచురపరచబడాలి అంటే నువ్వు విశ్వాసిగా బలంగా ఉండాలి. మరియా విశ్వాసిగా బలంగా ఉంది. నువ్వు నమ్మావు, నువ్వు ధన్యురాలివి. ఇది ఎలా సాధ్యమైతే నేను నాకు ఇంకోళ్ళు ఎవరైనా చూసుకో, దేవుడా నాకు ఈ పరువు నష్టం పనులు నా చేత చేయించుకో, నాకు పెళ్లి కాలేదు, గర్భిణిగా అయిపో, పురుషునితో సంబంధమే పెట్టుకోనక్కర్లేదు, నువ్వు పిల్లవాడిని కనేవచ్చు అనేతను నువ్వు చెప్పడానికి బాగానే ఉంది, దాన్ని అనుభవించడానికి అది ఎంత దుర్భరము. ఇంకో రౌండ్ను చూసుకొని చెప్పాలి. మరియా చెప్పలే, నమ్మింది. ఆ రకంగా మనము మన విశ్వాస యాత్రలో క్రైస్తవ విశ్వాసులముగా అంతకంతకు మన విశ్వాసం పెరిగేలాగా మరి ఎంత శ్రద్ధ తీసుకోవాలి, ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన విశ్వాస యాత్రలో అనేది ఒకసారి ఇక్కడ మనం గమనించుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే దుర్నీతి, ఇందా చెప్పాను కదా, యజమానులు దుర్మార్గపు యజమానులాగా 18వ వచనంలో రోమా 1:18లో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఇదేదో వాళ్ళ కథ, మంచోళ్ళ కథ, మన లోకంలో మన ఇదిలో అని చెప్పేసి కొంతమంది దుర్మార్గంలోనే చక్కగా కొనసాగుతూ ఉంటారు. ఏం సాధిస్తారో, ఎందుకు దుర్మార్గులుగా ఉంటారో వాళ్ళకి తెలియదు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని దానికోసం ప్రాణాలకు తెగిస్తారు, ప్రాణాలు తీస్తారు, ప్రాణాలు పెడతారు. పేరు ప్రఖ్యాతి, నా పేరు నిలబడిపోలే, ఎవరి పేరు నిలబడుతుంది? ఎంతమంది పేర్లు, కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద పుట్టారు, చచ్చిపోయారు. ఎన్ని పేర్లు నిలబడ్డాయి? వేళ్ల మీద లెక్క నిలబెట్టేలాగా ఆళ్ళు అంటూ ఉంటాను. అంతకు మించి మరి కోట్ల మంది పుట్టి చచ్చిపోయారు. వాళ్ళు మరి పేరు నిలబడాలని వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు, వాళ్ళ పేర్లు నిలబడట్లేదు. ఏమైపోయినాయి వాళ్ళ పేర్లు? ఇదంతా కూడా మన యొక్క అవివేకము. నా పేరు నిలబడాలి, నా గురించి తరతరాలుగా చెప్పుకోవాలి, నేను ఇక్కడ శంకుస్థాపన చేశాను, ఇదే అందు తరతరాలుగా జనాలు నా గురించి చెప్పుకోవాలి. ఈ రకంగా ఉంటాయి మానవ యొక్క నీతి, మానవుని నీతి దేవుని నీతికి ఉన్నటువంటి తేడా. విప్లవాత్మకమైనటువంటి మార్పుతో కూడినటువంటిది దేవుని యొక్క నీతి. మన నీతి ఇంకొక రకంగా ఉంటుంది, మన మర్యాద ఇంకొక రకంగా ఉంటుంది. మన నీతి ఉదాహరణకు మనం ఇలాగ నమస్కారం చేస్తే అది మనకు మర్యాద. మరి అక్కడ అమెరికా వాడు వచ్చేసి చేయి చాపి చేయకండి ఇస్తానని వాడు ఉత్సాహపడతాడు. మనమేమో వాడిని అవమానించినట్ల ఇలాగనేసి వాడు చెయ్యి అందుకోకుండా, అది మర్యాద? మా మర్యాద ఏది? ఒకళ్ళు చేయి ఒకళ్ళు అందుకోం. ఈ కరోనా రోజుల్లో బాగా పనికొచ్చింది కదా, ఒకళ్ళు చేయి ఒకళ్ళు అందుకోకూడదు. ఇలాగా టీవీలో చూస్తున్నారా, ఇలా చేయకండి ఇచ్చుకోరు, ఇలా గుద్దుకుంటారు. అంటే ఇక్కడేమి క్రిములు లేవు అన్నట్టు. ఎక్కడైనా ఉంటాయి క్రిములు.
ఇది మానవ నీతి, మానవ యొక్క పద్ధతులు, మానవుని యొక్క పద్ధతి, ఈథాస్, ఎథిక్స్. కానీ దేవుని నీతి అలా ఉండదు, విప్లవాత్మకమైనటువంటి రీతిలో ఉంటుంది. దానికి మంచి ఉదాహరణ మరియా. ఈమెలో ఉన్నటువంటి మరి ఆ తెగింపు, మన మాటలో చెప్పాలంటే బరి తెగింపు. అంటే ఒక బరి గీసుకుంటూ ఉంటాం. కబడ్డీ ఆడాలంటే ఆ గీతల మధ్యలో కబడ్డీ ఆడాలి. మనకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, దాన్ని మీరి మనం ఏ పని చేయకూడదు, లేచిపోకూడదు, పెళ్లి చేసుకోవాలి. ఆ కట్టుబాట్లు అనమాట, ఆ గీతలో ఉండాలి ఇవన్నీ. అలా లేచిపోతే అది బరి తెగించినట్టే, గీత దాటిపోవడం, సీత గీత దాటినట్టు. అవి మానవ నీతి, మనం పెట్టుకున్నటువంటి హద్దులు. దాని ప్రకారంగా చూస్తే మరియా ఎంతగా భయపడిపోవాలి. నేను పురుషుని ఎరుగిన దానినే నువ్వు గర్భిణీ అయిపో అని నన్ను ఆశీర్వదించేస్తావా? ఇదేం ఆశీర్వాదం ఇది? పురుషునితో నాకు సంబంధం లేదు, కానీ నువ్వు గర్భిణీ అయిపోతావు అని అంటున్నావు, ఏంటిది? కాబట్టి మరియా చాలా తెగించి, అదే అంటున్నాను, మన భాషలో బరి తెగించినట్టు ఉంటుంది. తెగించి ఆమె క్రీస్తుకు తల్లిగా మారింది. విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇది దేవుని వలన, దేవుని ద్వారా జరిగేటువంటి కార్యం. అందులో మనము పాలి భాగస్తులుగా ఉండాలి. మరియ పాలి భాగస్తురాలైంది దేవుని యొక్క విప్లవాత్మకమైనటువంటి మార్పులో. నువ్వు నేను మనం ఆ రకంగా ఉండగలుగుతున్నామా అని దేవుడు ఈ ఉదయకాలంలో మనల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మరియకున్నటువంటి ఆ తెగింపు, ఆ విప్లవాత్మకమైనటువంటి మార్పులో పాలి భాగస్వామ్యము నువ్వు నేను మనం కూడా కలిగి ఉండాలని మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాస యాత్రలో అంతకంతకు ఎదిగినటువంటి వారంగా ముందుకు సాగి వెళుదాం. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.